సీట్స్ వచ్చేసాయి. అందులో ఎన్డీఏ ఆధిక్యాన్ని ప్రదర్శిస్తోంది. సో దేశవ్యాప్తంగా లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. సో ఇందులో మనం చూడొచ్చు, అరుణాచల్ ప్రదేశ్ లో బీజేపీ అభ్యర్థులు కిరణ్ రిజిజు లీడింగ్, బీహార్ నుంచి బీజేపీ గిరిరాజ్ సింగ్, అలాగే హిమాచల్ ప్రదేశ్ నుంచి అనురాగ్ సింగ్ ఠాకూర్, హిమాచల్ ప్రదేశ్ లో విక్రమాదిత్య సింగ్, గుజరాత్ లో అమిత్ షా లీడింగ్. సో కర్ణాటకలో హెచ్డి కుమారస్వామి లీడింగ్ లో ఉన్నారు. కర్ణాటక నుంచి బీజేపీ అభ్యర్థుల లీడింగ్ లో ఉన్నారు. మహారాష్ట్రలో నాగ్పూర్ నుంచి నితిన్ గడ్కరీ లీడ్ లో కొనసాగుతున్నారు. అంటే దేశవ్యాప్తంగా ఈ ప్రక్రియ కొనసాగుతోంది. ఎన్డీఏ ఇప్పటి వరకు కూడా 225 స్థానాల్లో, ఇండియా కూటమి 115 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ముందంజలో మాత్రం ఎన్డీఏ విఐపి అభ్యర్థులే మనకి ఇక్కడ కీ కాన్స్టిట్యున్సీస్ లో ఆధిక్యాన్ని ప్రదర్శిస్తున్నారు. 40 మందికి పైగా కేంద్ర మంత్రులు ముందంజలో ఉన్నారు. సో వారణాసిలో ప్రధాని మోదీ ముందంజలో ఉన్నారు. కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు, లక్నోలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, అలాగే మధ్యప్రదేశ్ లో శివరాజ్ సింగ్ చౌహాన్, అమేథీలో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ముందంజలో కొనసాగుతున్న పరిస్థితి. సో కీ కాన్స్టిట్యున్సీస్ లో మంత్రులు కూడా లీడ్ ని ప్రదర్శిస్తున్నారు. సో దీన్ని బట్టి వారు పెట్టుకున్నటువంటి లక్ష్యం చాలా తొందరగానే రీచ్ అయ్యే పరిస్థితి లీడ్స్ చూస్తే అర్థమవుతోంది. అప్డేట్స్ ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అడిగి తెలుసుకుందాం. కృష్ణ, ఓవరాల్ అప్డేట్ ఏంటి?